నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సాధారణంగా విడాకులు అంటే మనకు భరణం లక్షల్లోనో కోట్లలోనో వినిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి విడాకుల సెటిల్మెంట్ విలువ అక్షరాల 15,000 కోట్ల రూపాయలు. భారతీయ వ్యాపార దిగ్గజం జోహో అధినేత శ్రీధర్ వేంబు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి విడాకుల కేసుల్లో చిక్కుకున్నారు. సింపుల్గా పల్లెటూరులో జీవించేటువంటి ఒక బిలియనీర్కు కాలిఫోర్నియా కోర్టు ఎందుకంత పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయమని చెప్పింది? అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని ఒక చిన్న గ్రామం నుంచి ఐఐటి ఆ పైన అమెరికా వరకు ఎదిగినటువంటి శ్రీధర్ వేంబు ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. జోహో వంటి సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని నిర్మించి భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ 40లో ఒకరిగా నిలిచారు. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. తన భార్య ప్రమీలా శ్రీనివాసన్తో విడిపోతున్నటువంటి క్రమంలో కాలిఫోర్నియా కోర్టు ఏకంగా 1.7 బిలియన్ల బాండ్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు భారతీయ వ్యాపారవేత్తల చరిత్రలో ఇంత భారీ మొత్తంలో విడాకుల భరణం ఎప్పుడూ కూడా నమోదు కాలేదు. ఇది కేవలం భరణం మాత్రమే కాదు, ఆస్తి పంపకాల్లో వస్తున్నటువంటి చిక్కుల వల్ల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ భారీ మొత్తాన్ని హామీగా ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. శ్రీధర్ వేంబు తన ఆస్తులను కుటుంబ సభ్యులకు అక్రమంగా బదిలీ చేశారని ప్రమీల ఆరోపిస్తుండగా, శ్రీధర్ మాత్రం తన ఆస్తులన్నీ కూడా తన దగ్గరే ఉన్నాయని, ఇది కేవలం తనను దెబ్బతీసేటువంటి కుట్ర అని చెబుతున్నారు. శ్రీధర్ వేంబు సాధారణంగా పంచగట్టుకొని సైకిల్ మీద తిరుగుతూ టెన్కాసి వంటి పల్లెటూరులో జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి పైన ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక వివాదం రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. 15,000 కోట్లు అంటే ఒక దేశపు బడ్జెట్ అంత విలువ. మరి ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? శ్రీధర్ వేంబు తన ఆస్తులను కాపాడుకోగలుగుతారా, లేదా ఈ విడాకుల వల్ల జోహో కంపెనీకి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. చూశారుగా, డబ్బున్నటువంటి మనిషికి ఎంత పేరు తెస్తుందో, మరీ ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో చిన్న పొరపాటు జరిగితే అదే డబ్బు ఎంతటి చిక్కుల్ని తెచ్చిపెడుతుందో శ్రీధర్ వేంబు వేసినటువంటి ఈ కేసులో నిదర్శనం. మరి ఈ విడాకుల సెటిల్మెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? 15,000 కోట్ల భరణం అడగడం సమంజసమేనా? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.